హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్ 5120. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ చేసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనం పావు కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఆర్ పచ్చిమిర్చి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, ఒక ఎగ్, మొత్తం ఎగ్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఓన్లీ వైట్ వరకే తీసుకోవచ్చు, యెల్లో లేకుండా. నేను మొత్తం తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మొత్తం కలిసేలాగా పక్కన పెట్టుకొని, తర్వాత బాండీ పెట్టుకొని, బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఇలాగా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే ముక్క ఉడకదు. ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని లైట్ గోల్డెన్ కలర్‌లోకొస్తాయి. అప్పుడు వాటిని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకొచ్చేసిన తర్వాత. తర్వాత ఇంకో బాండీ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు 5, ఒక అల్లం ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేసాను. లేదంటే మీరు చిల్లీ సాస్ ఏసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువైనా పచ్చిమిర్చి ఏసుకోవచ్చు. మీకు కారం కావాలనుకుంటే. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం క్యాప్సికమ్ వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం సాల్టు, టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ టమాటా సాసు, టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి వేగించుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ ఒక కప్పులో తీసుకొని కొంచెం దాంట్లో వాటర్ కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్‌ని, ఆ చికెన్‌ని అందులో వేసి కొంచెం టాస్ చేయాలి. అలా తిప్పిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్‌ఫ్లోర్ వాటర్, ఆ వాటర్‌ని వేయాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కలన్నీ పీల్చుకుంటదనమాట కొంచెం ముక్కలు. అదంతా పీల్చుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని తినేయటమే. ఎంతో రుచిగా ఉంటుంది, టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఈ చిల్లీ చికెన్‌ని ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.